దేశానికి అన్నం పెట్టే ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చారు. జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. దేశానికి అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్కి రాజధానిగా మార్చారని జగన్ ప్రభుత్వంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. గంజాయి, హెరాయిన్, కోకైన్ ఏది కావాలంటే అది దొరికే ఉడతా ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తయారు చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా డ్రగ్స్ దొరికినా ఆ మూలాలు ఏపీ వైపే ఉండటం దారుణమని ఎక్స్ వేదికగా షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మారక ద్రవ్యాలకు చిరునామాగా మార్చేశారు. డ్రగ్స్ రవాణా, వాడకంలో నెంబర్ 1 ముద్ర వేశారు. 25,000 కిలోల భారీ మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే తమ తప్పు ఏమీ లేదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడానికి వైకాపా, తెదేపా, బీజేపీకి సిగ్గుండాలి. కేంద్రం, రాష్ట్ర నిఘా వ్యవస్థల సహకారం లేకుండా వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయి? డ్రగ్స్ మాఫియాతో లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా? మీ అండదండలతోనే కదా డ్రగ్స్ రవాణాలో ఏపీని సేఫ్ హెవెన్గా మార్చేసింది. తెర వెనుక ఎంతటి వాళ్ళున్నా నిజాలు నిగ్గు తేల్చాలని సిబిఐని కోరుతున్నాం. ఆసియాలోని అతిపెద్ద డ్రగ్స్ డీల్గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలి అని కేంద్రాన్ని షర్మిల డిమాండ్ చేశారు. ఇది వ్యూవర్స్.